టు ఎర్న్ మనీ వి డోంట్ నీడ్ మనీ, ఓకే. వీ నీడ్ హై ఇన్కమ్ స్కిల్స్. ఓకే. బ్రేక్ డౌన్ చేస్తారు, తెలుగులో చెప్తాం. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ డబ్బులు అవసరం లేదు, ఓకే. మనకి హై ఇన్కమ్ స్కిల్స్ ఉండాలి. ఓకే. సో ఆ ఇన్కమ్ స్కిల్స్ మనం కనుక డెవలప్ చేసుకుంటే రేపటి రోజున డబ్బు అనేది మనకే క్యూ గట్టి వస్తుంది అనమాట. ఓకే. సో ఆ ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే నీ ఐడియా సమాధిలో ఉండిపోతుంది. ఓకే. సో వాట్ ఈస్ హై ఇన్కమ్ స్కిల్స్? యా. ఓకే, మనం అట్లాంటి ప్రాబ్లమ్స్ మార్కెట్లో ఏదైనా సాల్వ్ చేసి విత్ అవర్ ఎక్స్పర్టైజ్, విత్ అవర్ నాలెడ్జ్, విత్ అవర్ స్కిల్స్, అప్పుడు జనాలు ఎక్కువ ఏదైతే పే చేయగలుగుతారో దట్స్ కాల్ హై ఇన్కమ్ స్కిల్స్. Okay. అంటే మార్కెట్లో ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని నువ్వు ఎక్స్పర్ట్ లెవెల్లో సాల్వ్ చేస్తే దాన్ని హై ఇన్కమ్ స్కిల్స్ అంటారు. లైక్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, సేల్స్ క్లోజింగ్ స్కిల్స్, నెగోసియేషన్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, ఓకే, హై టికెటింగ్ క్లోజింగ్. సో ఇవన్నీ కూడా హై ఇన్కమ్ స్కిల్స్ కిందకి వస్తాయి అనమాట. ఓకే. సో ఈ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా అతను డబ్బు జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు, మళ్ళీ డబ్బు జనరేట్ చేస్తుంటాడు. True. రైట్, మీరు ఫైనాన్షియల్ రిలేటెడ్ చాలా విషయాలు చెప్తారు. అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక టైం రావాలి, ఆ ఇన్వెస్ట్ చేసింది మన కోసం పనిచేయాలి. సో ఇదే హై ఇన్కమ్ స్కిల్ ఏంటంటే ఫస్ట్ మనము డబ్బు పైన ఫోకస్ చేయకుండా మన వాల్యూ పెంచుకోవడం పైన ఫోకస్ చేయాలి, Yes, yes. మన స్కిల్స్ పెంచుకోవడం పైన ఫోకస్ చేయాలి. అవును.